వివరాల్లోకెళ్తే టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో రా కదిలరా సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రంలో హింస రాజకీయాలు పెరిగిపోయాయని, రాష్ట్రంలో ఉపాధి లేకపోవడంతో ప్రజలు పొరుగు ప్రాంతాలకు వలస వెళ్లే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితిలో మార్పు తెస్తామని చెప్పారు. తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకుందామని పిలుపునిస్తున్నా రాతి యుగం వైపు వెళ్లకుండా స్వర్ణ యుగం వైపు వెళదామని పేర్కొన్నారు. ఓడిపోతామని తెలియడంతో జగన్ మానసిక ఆందోళనకు గురవుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీని ఇంటికి పంపడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజలు బటన్ నొక్కితే జగన్ మైండ్ బ్లాంక్ కావాలని పిలుపునిచ్చారు. ఇక వాలంటీర్లకు తాము వ్యతిరేకం కాదని, వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తున్నంత కాలం తమకేమీ అభ్యంతరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. కానీ వాలంటీర్లు వైసీపీకి సేవ చేస్తే మాత్రం వదిలిపెట్టబోమని హెచ్చరించారు. జగన్ ను నమ్ముకుంటే వాలంటీర్లు జైలుకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ ఉద్యోగాలు తీసేస్తామని చెబుతున్నారని, తద్వారా వాలంటీర్లలో జగన్ అభద్రతా భావాన్ని కలిగిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అందుకే పిలుపిస్తున్నా, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, రాతి యుగానికి పోకుండా స్వర్ణ యుగం వైపు నడవడానికి పిలిపించాను. అదే రా కదిలిరా. 20వ జిల్లా ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహాన్ని చూస్తున్నాను. ఒక పక్క మా ఆడబిడ్డలు వీర వనితలుగా రోడ్డు మీదకి వచ్చారు. జెండా భుజాన పట్టుకుని చంద్రన్న మీ అంటే మేమని మా ఆడబిడ్డల ముందుకు వచ్చారు. ఇంకో పక్క నా తమ్ముళ్ళు యువత, ఎక్కడ చూసినా యువతే కనపడుస్తున్నారు నాకు. ఇటు యువత ఇటు ఆడబిడ్డలుంటే గెలుపు మనదే. ఎవరు ఈ గెలుపు ఆపలేరని మరొకసారి తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నాడు. అతనికి ఓటమి అర్థమైపోయింది. రాత్రుల్లో నిద్ర రావడం లేదు. అందుకే అంటున్నాడు మేము సిద్ధమని. అవినీతి డబ్బులతో పెద్ద పెద్ద కటౌట్లు పెడుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ప్రజలు నిర్ణయించుకున్నారు. మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపించడానికి మేము సిద్ధమని ప్రజలు నిర్ణయించారు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా మీరేమంటారు? అయితే ఇక్కడ నేను ఒకే విషయం చెప్తున్నాను మీ అందరికీ. ఎక్కడైనా పెద్ద కటౌట్ సిద్ధం అంటారు. దేనికి సిద్ధం? మీ జీవితాలను నాశనం చేసి ఈరోజు మళ్ళీ నేను సిద్ధం అంటే నమ్మడానికి సిద్ధంగా ఉన్నామా అని అడుగుతున్నా. అందుకే ఆ కటౌట్ చూసిన ప్రతిసారి ప్రభుత్వం పెట్టిన బాధలు మీకు గుర్తురా. పెరిగిలేని వలసలు ఆ కటౌట్ చూసి మీకు గుర్తు రావాలి. గుర్తొచ్చి మళ్ళీ ఓడిస్తామనే సంకల్పంతో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఎన్నికల వరకు మీరంతా కూడా కష్టపడండి. స్వర్ణ యుగానికి కష్టపడండి. నడిపించే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఎన్నికల్లో మీరు బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిపోవాలి. దానికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టుకున్నాడు. వాళ్ళందరినీ మీటింగ్లు పెట్టాడు. నేను ఒకటే వాలంటీర్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మీరు జైలుకు పోతారు, జాగ్రత్తగా ఉండమని వాలంటీర్లు కూడా కోరుతున్నా. మీకు కావాలని అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నాడు. రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఉద్యోగాలు తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నేను వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే నేను వ్యతిరేకం కాదు.
కానీ వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే కబద్దారు వదిలిపెట్టమని మరొక్కసారి